నమస్తే అండి. మీ శ్రీదేవిని. ఈరోజు మీకు 2 వంటలు చేసి చూపిస్తాను. ఫస్ట్ అన్నది చల్ల పులుకులు. ఇలా చల్ల పులుకులు ఈవినింగ్ టైం స్నాక్స్ చాలా బాగుంటుంది. మనకి మినప రుబ్బు ఉంటుంది కదా, ఇడ్లీ రుబ్బు. అదేమైనా పులిసిపోయి ఉంటే ఇలాగే పునుకులు వేసుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. మీకు ఇలాగ రాలేదంటే కొంచెం 2 స్పూన్లు మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేస్తే సన్న పులుగులు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా వస్తాయి. చూసారా, ఇలా నేను 2 స్పూన్లు మైదా పిండి వేసాను కాబట్టి పునుకులు వేసుకుంటే మంచి సైజులో వస్తాయి, పులుపు ఉండదు, టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒక లావుటి పెనం తీసుకొని ఇందులోనే ఇలా వేసేసుకోవాలి పునుకులన్నీ కూడాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే బేగా మాడిపోతాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. చాలా బాగుంటుంది చల్ల పునుగులు. ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే సరిపోతుంది. ఇలా వేపుకోవాలి. ఈ వేగినవన్నీ కూడా తీసేసుకోవాలి ఒక దీంట్లోని. మీ దగ్గర ఏ చట్నీ అయినా ప్రాబ్లం లేదు, ఆ చట్నీతోటే చేసుకోండి, తినండి, అంత బాగుంటుంది చల్ల పునుకులు. ఇప్పుడు చికెను నేను 1/2 కేజీ చికెన్ తెచ్చాను. 1/2 కేజీ చికెన్ ఫుల్ గ్రేవీతో ఎలా తయారు చేయాలో చూస్తాం రండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్కి జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని వేపుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ ముక్క టమాటా సరిపోతుంది, ఎక్కువ టమాటా వద్దు, పులుపు వచ్చేస్తుంది. ఒక హాఫ్ కప్పు పెరుగేసుకోవాలి. పెరుగేసుకుంటే మీకు చికెన్ ఎప్పుడు స్మెల్ రాదు. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు చిన్న చిన్నవి వేసుకోవాలి. చికెన్ వేపేటప్పుడు స్మెల్ రాదు మనకి. ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు కారం వేసుకోండి. ఒక పావు స్పూను గరం మసాలా వేసుకొని వేపుకోవాలి. ఇలాగా చికెను నీరు ఇంకిపోయినంత వరకు ఈ చికెన్ని వేపుకోవాలి. అలాగైతే స్మెల్ రాదు మనకి. ఇప్పుడు నీరంతా ఇంకిపోయింది చూసారా. ఇందులో మసాలా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన మసాలా కూడా వేసేసుకోవాలి. పావు స్పూను మళ్ళీ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇందులో వాటర్ కూడా వేసే అవసరం లేదు. అదే ఆ చికెనే ఆ వాటర్తో దగ్గరకు అయిపోతుంది. దించే ముందు కొంచెం నెయ్యి వేస్తే చికెన్ ఎప్పుడైనా టేస్ట్గా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. ఫుల్ గ్రేవీతో మీకు దేనికైనా రోటీలో కానీ అన్నంలో కానీ ఏ విధంగా అయినా వేసుకొని తింటే బాగుంటుంది. అంత టేస్ట్గా ఉంటుంది ఈ చికెను. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి, నాకు లైక్ కొట్టండి, కొంచెం సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని.